హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ కన్హా శాంతివనం చూపిస్తాను. ఇక్కడ వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఇది అరౌండ్ 1400 ఎకోస్లో ఉంటుంది. స్టార్టింగ్లో అయితే మనకి టెంపరీ ఐడి కార్డ్ ఇస్తారు. ఆ తర్వాత అది వేసేసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ వెల్కమ్ లాంజ్ ఉంది. ఇది మెడిటేషన్ హాల్. ఇక్కడ ఏంటంటే 3 సిట్టింగ్స్ వేస్తే మనకి పర్మనెంట్ ఐడి కార్డ్ ఇస్తారు. దాని ద్వారా మనం ఇక్కడ స్టే చేయవచ్చు. అక్కడ నుండి మేము ముందుకు వెళ్ళిపోయాం. ఆ తర్వాత వెహికల్ ఎక్కేసాం. ఇవైతే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. నార్మల్గా మనం ఇక్కడ ఎలక్ట్రిక్ కూడా తీసుకోవచ్చు, అవి ఛార్జ్ చేస్తారు. సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడైతే చాలా బాగుంది నేచర్, మొత్తం ట్రీస్, చాలా అంటే చాలా బాగుంది. నో పొల్యూషన్. చూసారు కదా, మొత్తం ట్రీసే ఉన్నాయి. ఇక్కడ దిగేసి మేము లోపలికైతే వెళ్ళిపోయాం. సో ఇదేంటంటే మనం స్టే చేయడానికి రూమ్స్ వైపు వెళ్తున్నాం. ఇదే ఆ రూమ్స్ అన్నీ. స్టే చేసే వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళకి బెడ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు ఇక్కడనే. ఇది ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. సండేస్ అయితే ఫ్రీ ఉంటాయి. ఇదేంటంటే మనం చార్జ్ చేస్తారు ఇక్కడ ఫుడ్స్ డైలీ. మేము దాంట్లో అయితే ఫుడ్ తీసుకున్నాను కానీ వీడియో తీయడం మర్చిపోయాను. ఇక్కడైతే మేము రైస్ విత్ ఆలు కర్రీ తీసుకున్నాం. బాగుంది టేస్ట్. ఆ తర్వాత ఇది బయటికి వచ్చేసాం. సో స్టార్ట్ చేసాం తిరగడం. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి ఇక్కడైతే. చాలా అంటే చాలా బాగుంది. సో అవన్నీ కనిపించేవన్నీ హాల్స్ అన్నమాట. అవి చూపిస్తాను మీకు. సో మేము వెళ్ళే దారిలో ఇది ట్రీస్లో టేబుల్ వేశారు. అదైతే చాలా బాగుందని అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాం. ఇక్కడైతే చాలామంది వచ్చారు. స్టే కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మేమైతే కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకున్నాం ఇక్కడే. ఆ తర్వాత లోపలికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటే మళ్ళీ మధ్యలో ట్రీస్ నుండి వెళ్దామని వెళ్ళాం. ఇదేంటంటే సేమ్ మన ఊర్లో ఉన్న ఫీల్ వచ్చింది. నేచర్కి చాలా దగ్గరలో, చాలా బాగా అనిపించింది. సో దాంతో పైకి వెళ్ళిపోదామని వెళ్ళిపోయాం. ఆ తర్వాత ఇక్కడ చెప్పులు పెట్టుకోవడం కూడా ఉంటుంది. ఇదైతే హాల్స్, మెడిటేషన్ చేస్తారనమాట. సో మిడిల్లో ఉంది మెయిన్ మెడిటేషన్ హాల్. ఈ చుట్టూ ఉన్నాయన్నీ మెడిటేషన్ హాల్సే. అరౌండ్ 6 ఉంటాయి కావచ్చు అవి. సో దాంట్లో నుండి మెయిన్ మెడిటేషన్ హాల్లోకి వెళ్తున్నా. సో చూసారు కదా, ఇదే మెయిన్ మెడిటేషన్ హాల్. ఇక్కడ అరౌండ్ 1 lakh ప్లస్ పీపుల్ కూర్చొని మెడిటేషన్ చేయవచ్చు అంట. సో చాలా పెద్ద ఉంది ఇదైతే. ఇప్పుడు స్పెషల్ అకేషన్స్ ఏం లేవు కాబట్టి ఎవరు లేరు. నార్మల్గా ఒకేషనల్గా అయితే చాలా మంది వస్తారంట ఇక్కడికి. దాని నుండి బయటకు వచ్చేసాం. ఇక్కడ చిన్న పాండ్ లాగా అనిపిస్తుంది. దాంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయి.
దాంట్లో బ్రెడ్ వేస్తే అవి పైకి వస్తూ ఉన్నాయి. అలా కొద్దిసేపు ఆడుకున్నాం వాటితో. ఇదంతా ఫార్మింగ్ అన్నమాట. వీళ్ళు ఏంటంటే వర్మీ కంపోస్ట్ చేస్తారంట. అంటే ఇక్కడ పండించే ఫుడ్ అంతా ఆర్గానికే. వీళ్ళు ఏది ప్రొవైడ్ చేసినా ఆర్గానికే ఉంటుందంట. సో వీళ్ళు వేస్టేజ్ని కూడా మంచిగా యూజ్ చేస్తారంట వీళ్ళు. ఇక్కడ ఎక్కువ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. సో మేము అవి చూస్తూ లోపలికి వెళ్ళిపోయాం. ఇది కూడా ఒక మెడిటేషన్ హాలే. దీని స్పెషాలిటీ వచ్చేసి మీకు చూపిస్తాను. మధ్యలో బ్లాక్గా కనిపించిన దగ్గర నిలబడి మనం క్లాప్ చేసిన మాట్లాడిన రీసౌండ్ వస్తుంది. దీని స్పెషాలిటీ ఇదే. ఇక్కడ కూడా కొంతమంది కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారు. దాని నుండి బయటకు వచ్చేసాం. సో ఇక్కడ లీవ్స్ కూడా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మనకు నార్మల్గా ట్రీస్ కూడా కొన్ని డిఫరెంట్గా ట్రీస్ ఉన్నాయి. స్టాచ్యూస్ కూడా చాలానే ఉన్నాయి. చూసారు కదా, మొత్తం నేచరే. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా స్టాచ్యూ. స్టాచ్యూ ఆంజనేయ స్వామి, సీతారాముల వారు. ఆ తర్వాత కూడా కొన్ని స్టాచ్యూలు చాలానే వచ్చాయి. సో ఇదైతే గ్రీనరీ చాలా బాగుంది కదా. ఇక్కడైతే పెద్ద స్టాచ్యూ ఉంది. ఈయన ఎవరంటే ఫౌండర్ ఆఫ్ కన్హ శాంతివనం. సో ప్రజెంట్ గైడ్ వచ్చేసి దాజీ. తనని కమలేష్ పటేల్ అంటారంట. చాలా బాగున్నది అయితే. సో అక్కడ నుంచి మేము వెహికల్లో ఎక్కేసి క్యాంటీన్ సైడ్ వచ్చేసాం. ఇది అరౌండ్ 1400 ఎకోస్లో ఉంది కదా. మేమైతే అంతా కవర్ చేయలేకపోయాం. కొంచెం పార్ట్ మాత్రమే కవర్ చేసాం. అక్కడ దిగేసి ఒక చిన్న పాండ్ కనిపిస్తుండే, కొంచెం సేపు అక్కడ తిరిగేసాం. ఇది ఓవర్లుక్ అన్నమాట. అక్కడ నుండి చాలా బాగా అనిపిస్తుండే. ఆ తర్వాత క్యాంటీన్లోకి వెళ్ళిపోయాం. స్నాక్స్ అయితే తీసుకున్నాం. సమోసా, డోక్లా ఇవి అలా తీసుకొని తినేసాం. దగ్గరలో లైబ్రరీ కూడా ఉంది. సో మేమైతే లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే షూట్ చేసాము. అప్పటికే క్లోజింగ్ టైం ఉంది. సో ఇదైతే నైట్ లైట్స్ అన్నీ వేసాక చాలా బాగుంది కదా. వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో that's for today's vlog. Bye bye.